నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఇల్లు ఉన్నాయి కదా సార్, గేట్లు దాంట్లో సగం వరకు వస్తాయి. మెజర్ చేసి అంటే రోడ్డు కూడా వదిలేసి రోడ్ అయిపోయి చిన్న నారో రోడ్ పెట్టి వదిలేసి ఈ ఎక్స్టెంట్ ఎంత ఉందో మీరు దాన్ని మెజర్ చేసి దాని తర్వాత అటు సైడ్ అంత ల్యాండ్ తీసుకుంటే ఎంత ఎక్స్పెండిచర్స్ అవుతుంది, అసలు అమ్ముతారా లేదా ఇది అక్కడికి అయిపోతుంది. ఓకే, అంటే వీళ్ళకు మనం ఫస్ట్ ఇవ్వాలంటే డీనోటిఫై చేయాలంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ అడ్జసెంట్ ల్యాండ్ ఇవ్వాలి. ఓకే, ఈ ల్యాండ్ అది కూడా అడ్జసెంట్ ల్యాండ్ ఇవ్వాలి. గట్టి పట్టాలండి, బట్ అది హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేసి ఉన్నారా? మరి అడ్జసెంట్ 2 acres ల్యాండ్ అక్వైర్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా సంవత్సరం దీన్ని డీనోటిఫై చేసేస్తే బాగుంటుంది. సో అది కూడా నోట్ చేసేసుకోండి. వీరికి అడ్జసెంట్ అంటే మామూలుగా అయితే దూరంగా ఇవ్వడానికి లేదు, అడ్జసెంట్ లోనే ఇవ్వాలి. మీకు వాసన రాకుండా కాలువ చూస్తాను. ఎండోమెంట్ వాళ్ళకి అయితే ఇవ్వచ్చు, కెనాల్ ల్యాండ్ ఆక్యుపై చేస్తారు. కొంచెం అడ్జస్ట్ చేసి వాళ్ళకి పట్టా అయితే ఇవ్వాలి. మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తిరిగిందంతా పట్టా ఎలా ఇవ్వాలి దాని మీద అసెస్మెంట్ అంతే. ఇప్పుడు అది 2 ఎకరాలు ఆ పక్కన అడ్జసెంట్ ల్యాండ్ వాటర్ ట్యాంక్ 25 సెంట్స్ చూడండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు ఇన్ కేసు వీళ్ళు ఇక్కడ ఆపరేట్ చేస్తారంటే అటువైపు ఏమన్నా అదే అందుకే ఎక్స్టెండ్ మనం ఇచ్చి అంటే వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే అటు ఎక్స్టెండ్ చేసుకోవాలి. అటంతా పొలాలే. సో అవన్నీ మనం ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అవుతుంది, ఒక్కొక్క వీలు ఎంత అవుతుంది చూసేస్తే అయిపోతుంది. సో ఒక్కసారి పట్టాలు త్వరగా చేయాలి. ఓకే ఓకే, మండే కల్లా మీరు అది బెటర్. రోడ్ అంతా కూడా ప్రైవేట్ లెక్క వస్తుంది. ప్రైవేట్ లెక్క కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల కాలువలో అటుపక్క ఇల్లు ఉన్నాయా, అటుపక్క లేవు సార్. అటుపక్క అటుపక్క పెంచుకునే అనుకోండి ఇల్లు లేకపోతే ఎక్స్టెన్షన్ ఇటుపక్క చేసేది, అటుపక్క ఎక్స్టెన్షన్ చేసేదానికి కాంటూర్ లేవు. కెనాల్ అని ఈ కెనాల్ ని జరిపితే కెనాల్ జరపని అవసరం. వైడనింగ్ అప్పుడు లెవెల్స్ తగ్గించి అటుపక్క ఎక్కువ తీసుకోవచ్చు. అప్పుడు అట్లా చేసుకున్నప్పుడు ఈ కెనాల్ కొంచెం ఇక్కడ జరపాల్సి వస్తుంది కదా. జరపాల్సిన అవసరం లేదు. ఇది తగ్గించేసి ఇది ఒక నిమిషం మేడం. కెనాల్ వైడనింగ్ చేసేటప్పుడు ఇది పాత కెనాల్ అనుకోండి, ఇది సెంటర్ చేసుకుంటాం. చేసుకొని ఈ 14 ఉంది కదా, 14 17 చేస్తున్నాం. అప్పుడు ఇటు నుంచి ఎంత వస్తుంది, ఇటు నుంచి 17 అంటే టోటల్ కలిపితే 17 రావాలి. అలా చేస్తాం. కానీ మీరు అన్నట్టు ఈ కెనాల్ ని ఇక్కడ జరిపామనుకోండి, ఒక సెకండ్ నేను చెప్తున్నా, ఇది ఇలానే ఉంచండి. ఈ సెంటర్ ని ఇటువైపు తీసుకోండి మీరు.
సో ఇక్కడ నుంచి మీరు అవును మేడం. అప్పుడు కెనాల్ లెవెల్స్ అన్ని మారిపోతాయి మేడం. కాంటూర్ అదొకటి, దీన్ని కాంటూర్ కెనాల్ అంటారు మేడం. దీని యొక్క బెడ్ లెవెల్ వాల్యూ ఉంటుంది ఆ కాంటూర్. ఆ వాల్యూ ఉంటేనే వాటర్ ఆ స్లోప్ కి కిందికి వెళ్తాయి. మనకు 5,000 1,000 అని పెట్టుకొని ఓవరాల్ గా స్లోప్ ఫిక్స్ అప్ చేసి ఉంటారు మేడం. ఈ బెడ్ విడ్త్ ని స్లోప్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ మొత్తం అంటే మీ చేతిలో ఉండేది. ఇక్కడున్న కెనాల్ అక్కడ తిప్పినట్టు అవుతుంది. ఇక్కడ ఉన్న కెనాల్ లేకుండా ఒక సైడ్ ఎక్స్టెండ్ చేసుకోండి అంటున్నాం. ఈ జస్ట్ ఈ 20 హౌసెస్ దగ్గర ఆ ల్యాండ్ ఇప్పిస్తాను. లెవెల్ తీసుకుంటాను మేడం. జనరల్ గా మేడం మేము ఇది ఇప్పుడు మనం నిలబడుకునే దానికి 1/2 మీటర్ తేడా ఉంటుంది మేడం బ్యాంక్ కి. సో మనకు ఒక సైడే ఇస్తాం మేడం. ఎలాగో ఇటు సైడ్ అయితే యూ హావ్ టు గో దిస్ సైడ్. దానికి మళ్ళీ ఎస్టిమేషన్ గానీ ఒక 2 అడుగులు కొంచెం అటు వెళ్ళండి అంటారు. ఇక్కడైనా అటు వర్క్ చేయాల్సింది, అక్కడైనా అటు వర్క్ చేయాల్సింది. దానికి మళ్ళీ ఇంకా మేము ఏం చేస్తున్నా అంటే ఈ ఒక్కటి ఇది అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మేము వచ్చినప్పుడు చేస్తున్నారు. ఇట్స్ లాంగ్ బ్యాక్ స్టోరీ. అయిపోయింది. ఈ కొంచెం ఈ 20 దానికి మీరు ఎలాగో అక్కడ టర్న్ ఉంది కాబట్టి అటు సైడ్ ఎక్స్టెండ్ చేయండి అంటున్నాను. జస్ట్ థింక్ ఆన్ దట్. లెవెల్స్ అవన్నీ మార్చాలి. ఒకవేళ మీరు అన్నట్టు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ జరపాలంటే ఇక్కడ మన ల్యాండ్ తక్కువ ఉంది అనుకున్నాం. ఆ ల్యాండ్ మేము యాక్టివేట్ చేసుకోవాలి. అదే ఆ ల్యాండ్ ఇప్పిస్తాను. నేను అదే అంటున్నా. ఆ ల్యాండ్ మీకు ఇప్పిస్తాను, ఈ ల్యాండ్ వదిలేయండి అని చెప్తున్నాను మీకు. అలైన్మెంట్ పోయేదాన్ని మీరు ఎత్తుకోవాలి. మరి చేంజ్ చేసి ఎక్స్క్యూషన్ అలైన్మెంట్ కొద్దిగా వస్తుంది మేడం. అంత క్రాస్ వస్తుంది అక్కడ. ఈ 20 ఇళ్ళ ఎక్స్టెంట్ లో చేయాలి మనం. టర్న్ దగ్గర మాత్రమే కాంటూర్ అంటే మేడం ఇక్కడ ఎలివేషన్ ఎత్తుకుంటూ పోవడమే మేడం. ఇక్కడ ఎంత ఉంది అక్కడ అంతే ఉంది మేడం. సుమారు ఈ 20 మీటర్స్ కొంచెం స్ట్రెచ్ ఎంత వస్తుంది జస్ట్ ఒక టర్న్ దానికి చేసుకోవాలి. మీరు చెప్పినట్టు ల్యాండ్ ల్యాండ్ అది వాళ్ళు మాట్లాడండి ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ ప్యారలల్ ల్యాండ్ మీరే ఇంకా డీల్ చేసుకోవాలి. ఎంత వస్తుంది కాలువ స్థలం ఉంది మేడం. అక్కడ కాలువ స్థలం దాటి కొద్దిగా ఏమన్నా పోతే అంటే ఇది ఎంత ఇటు రావట్లేదు కదా. ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పక్కన పోవాల్సి వస్తుంది మేడం. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తే మేడం అక్కడ ఎవరు వస్తుందో దాన్ని బట్టి వేరే వాళ్ళు ఏపీ బటన్ కాలనీలో కూడా సిమిలర్ ఇదే ఏపీ బటన్ కాలనీకి వెళ్దాము. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.